మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే అన్ని కంపెనీస్ సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అన్ని కంపెనీస్ ఎగ్జాక్ట్ గా సేమ్ హ్మ్. ఫాలో అవ్వాలా లేదా అనేది ఇట్స్ అప్ టు ద వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి ఫాలో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంపెనీ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హ్మ్. హెచ్ఎస్బిసి తీసుకున్నాం అనుకోండి, .com.hsbc లేదా హ్మ్. hsbc.com అని ఇలా ఒక డొమైన్ నేమ్ ఉంటుంది అనమాట. ఈ యాహ్! డొమైన్ హ్మ్. నేమ్ తర్వాత ఫోల్డర్స్ ఒక ఫోల్డరే ఉండాలని ఏం లేదు. యూజువల్లీ హ్మ్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫోల్డర్స్ ఉండొచ్చు అనమాట. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఎక్స్ డిపార్ట్మెంట్ వై ఉన్నారనుకోండి. సో ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సేల్స్ కానీ హెచ్ఆర్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ అండ్ డెవాప్స్ అండ్ వేరే బ్యాంకింగ్ లో డిఫరెంట్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. పేమెంట్స్ అని, మార్కెటింగ్ అని, యాహ్! లోన్స్ హ్మ్. అని ఇలా ఉంటాయి కదా. హ్మ్. సో హ్మ్. అలా ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ రిలేటెడ్ అన్నారు అనుకోండి, హ్మ్. లోన్స్ లో క్రియేట్ చేస్తారు. లోన్స్ లో ఇంకా సబ్ డొమైన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ సబ్ డొమైన్స్ లో కూడా ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ లో మీకు హౌస్ లోన్స్ లాగా జస్ట్ హ్మ్. హౌస్ లోన్స్ అవ్వచ్చు, ఇంకొకటి ఓకే. పర్సనల్ లోన్స్, ఇలా టూ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు. దీని హ్మ్. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అని ఉందనుకో, ప్రొడ్ అండ్ హ్మ్. డెవ్ అలా ఒక సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. డెవ్ హ్మ్. ఫోల్డర్స్ అండ్ క్యూఏ ఫోల్డర్ అలా. యూజువల్గా కామన్గా అయితే ఇలానే ఉంటుంది. అంటే ఒక మన ఏదైతే మెయిన్ ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ కింద సబ్ ప్రొడక్ట్ టీమ్స్ ఫోల్డర్స్ ఉంటాయి. దాని కింద హ్మ్. ఏంటంటే యూజువల్గా ఎన్విరాన్మెంట్ బేస్ ఉంటుంది అనమాట. క్యూఏ హ్మ్. అని, ప్రాడ్ అని అలా ఉంటుంది అనమాట. డెవ్ ఎన్విరాన్మెంట్ అలా ఉంటాయి. సో హ్మ్. ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక ఫోల్డర్ ఒక ఆర్గనైజేషన్స్ లో మల్టిపుల్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట. జనరల్ గా వాట్ ఈస్ ద స్ట్రక్చర్, వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్మ్. గూగుల్ క్లౌడ్ అని అడుగుతారు. గూగుల్ క్లౌడ్ లో స్ట్రక్చర్ ఎలా హ్మ్. ఉంటుంది అంటే యూజువల్గా ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ ఉంటుంది. అందులో మనకి హ్మ్. ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ లో సబ్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు. ఒక ఫోల్డర్ లో మల్టిపుల్ సబ్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఆ, ఓకే. ఇలా ఉంటుంది. దీంట్లో జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవ్ అని తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏం చేసాము యూజువల్గా ప్రాజెక్ట్స్ కూడా మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇందాక మీరు ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే హ్మ్. ప్రాజెక్ట్స్ కూడా మాన్యువల్గా ఇవ్వకుండా దానికి ఒక యూజువల్గా ఏం చేస్తారంటే దీన్ని ల్యాండింగ్ జోన్ అంటారు. ల్యాండింగ్ జోన్ది ఎలా ఉంటుందంటే గూగుల్తో యూజువల్గా ఎవరైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్, అది చిన్న ఆర్గనైజేషన్స్ అయితే మామూలుగా మనం ఫ్రీ టైర్లో ఎలా అయితే చేస్తుంటాం అలానే చేస్తారు. కానీ పెద్ద ఆర్గనైజేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఆ, వాళ్ళు కంప్లీట్గా గూగుల్తో టైఅప్ పెట్టుకుంటారు అన్నమాట. టైఅప్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ ల్యాండింగ్ జోన్ సెటప్ ఇవంతా గూగుల్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్రాసెస్, అది టెరాఫామ్లోనే దానికి ఒక కొన్ని వేరే సపరేట్ కోడ్ ఉంది, దానికి ల్యాండింగ్ జోన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఫోల్డర్స్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఎవరన్నా ఆన్బోర్డింగ్ చేయాలంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేయటము అట్లా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ ఓకే. కూడా మీకు ఏంటంటే ఎలా వస్తాయి అంటే డిఫాల్ట్గా ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది అనమాట. కంపల్సరీగా సింపుల్గా ప్రాడ్ క్యూఏ అట్లా ఉండకుండా అది ఏ హ్మ్. పర్టికులర్ ప్రొడక్ట్ తర్వాత ఏంటి వాల్యూ స్ట్రీమ్ అని కానీ లేకపోతే అలా ఉంటుంది. లాస్ట్లో డెవ్ అని అలా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రిలేటెడ్ అనుకోండి, లోన్ ఐఫోన్ సంథింగ్ అని వచ్చి జస్ట్ ఐఫోన్ డెవ్ అట్లా వస్తుంది అనమాట. ఇలా హ్మ్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఒక ఫోల్డర్లో ఒక ప్రాజెక్టే ఉండాలని ఏమీ లేదు. ఒక ఫోల్డర్లో 100 ప్రాజెక్ట్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే. ఫైనల్గా ఓకే. ఏంటంటే ప్రాజెక్ట్స్లో మనకి రిసోర్సెస్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో రిసోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 సర్వీసెస్ అనుకో, కంప్యూట్ ఇంజిన్, యాప్ ఇంజిన్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఇలా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కూడా సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ మేబీ బిగ్ డేటా రిలేటెడ్ అనుకోండి ఈ ప్రాజెక్ట్, హ్మ్. అప్పుడు ఆ హ్మ్. బిగ్ డేటా సర్వీసెస్ ఇందులో మనం డిప్లాయ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సంబంధించింది అనుకోండి, దానికి హ్మ్. సంబంధించిన సర్వీసెస్ను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఈ దీంట్లో ఓకే. ఓన్లీ మైక్రో సర్వీస్ బేస్డ్ లేకపోతే పాస్ బేస్డ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలనుకున్నారు అనుకోండి, దాంట్లో హ్మ్. అవి వాడతారు అనమాట. అంటే మీకు నేను చెప్పాల్సింది ఏంటనుకుంటున్నాను అంటే ఒక ప్రాజెక్ట్లో అన్ని హ్మ్. సేమ్ సర్వీసెస్ ఉండాలని రూల్ ఏమీ లేదు.
ఒక ఓకే. ప్రాజెక్ట్లో మేబీ ఓన్లీ జీకేఈ ఉండొచ్చు. మీకు హ్మ్. యాక్సెస్ కూడా ఎలా ఉంటుందండి, మీకు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అన్నిటికీ యాక్సెస్ రాదనమాట జనరల్గా ఓకే. రియల్ టైంలో. మీకు హుహు. ఒక మీ రోల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ బిగ్ డేటా ఇంజనీర్ అనుకోండి, మీకు హ్మ్. బిగ్ కొర్రీ, డేటా ప్రాక్, డేటా ఫ్లో ఇలాంటి వాటికి యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు మీ ప్రాజెక్ట్లో ఇంజనీర్ క్లౌడ్ హ్మ్. ఇంజనీర్లో మీరు ఎక్కువగా మీ ప్రాజెక్ట్కి మీ రోల్కి ఎక్కువ జీకేఈ ఇలాంటి కొన్నే వాడుతున్నారు అనుకుంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తానికి రాకుండా మీకు ఓన్లీ కొన్ని సర్వీసెస్కే వస్తుంది అనమాట. ఓకే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ కొన్ని నెట్వర్కింగ్ ఉంటుంది. నెట్వర్కింగ్ అందరికి ఇవ్వరు యాక్సెస్. నెట్వర్కింగ్ హ్మ్. టీమ్కే ఇస్తారనమాట యాక్సెస్. సో ఓకే. ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్లో చాలా రిసోర్సెస్ ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్లో ఆ ఫుల్ ప్రాజెక్ట్ పర్మిషన్స్ మనకు ఉండాలని లేదు. యూజువల్గా ఆర్గనైజేషన్ పర్మిషన్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. తర్వాత ఫోల్డర్ హ్మ్. పర్మిషన్స్ కొంతమందికే ఉంటాయి. ఇందులో కూడా హ్మ్. ప్రాజెక్ట్ లెవెల్ కంప్లీట్ పర్మిషన్స్ అందరికి ఉండవు. సో అది ఓకే. కంప్లీట్గా రోల్ బేస్డ్ ఉంటుంది అనమాట పర్మిషన్స్ అన్ని. ఓకే. ఓకే. అది యూజువల్గా ఏంటంటే మాన్యువల్గా వాళ్ళకి సపరేట్గా ప్రతి కంపెనీలో ఐఏఎం టీమ్ సపరేట్ ఉంటుంది. దెన్ హ్మ్. నెట్వర్కింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది. క్లౌడ్ హ్మ్. అండ్ డెవాప్స్. బట్ ఇవన్నీ సపరేట్గా ఉన్నా కానీ బేసిక్ అండర్స్టాండింగ్ కామన్గా కావాలి. అంటే ఏంటి ఐఏఎం ఎలా వర్క్ అవుతుంది, నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కామన్గా బేసిక్ ఐడియా ఉండాలి. సో హ్మ్. స్పెసిఫికల్గా మనల్ని హైర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెట్వర్క్ టీంలో వేయొచ్చు, ఐఏఎం టీంలో, అది ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా మన కంక్లూజన్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అందులో ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మల్టిపుల్ హ్మ్. ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు. దెన్ ఓకే. ఆ ఒక ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు అనమాట. ఓకే. ఒక హ్మ్. ప్రాజెక్ట్లో ఉన్న రిసోర్సెస్ ఇంకో ప్రాజెక్ట్లో ఉండాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. ఈ ప్రతి ఓకే. ప్రతి ప్రాజెక్టు ఒకదానికొకటి ఐసోలేట్ అయి ఉంటుంది అనమాట. కనెక్ట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఓకే. ఓకే. ఇది యూజువల్గా ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ, ఒక ఇన్స్టాంట్ని క్రియేట్ చేశాం కదా, ఆ ఇన్స్టాంట్ని ఏంటంటే మనం మల్టిపుల్ వేస్లో మనం ఇది యూజువల్గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు ఈ కంప్యూట్ ఇన్స్టాన్స్ని యూజువల్గా మన లోకల్ మిషన్ ఉందనుకోండి. ఈ హ్మ్. లోకల్ మిషన్లో మనం ల్యాప్టాప్ అనమాట, లోకల్ ల్యాప్టాప్లో ఎస్డికే అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఓకే. ఎస్డికే అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇది గూగుల్ ఎస్డికే. మనకి ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్ ఎస్డికే ఎలా అయితే వస్తుందో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, అలానే హ్మ్. మన ల్యాప్టాప్లో గూగుల్కి సంబంధించిన గూగుల్ ఎస్డికే అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ ఓకే. చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి మనం యూజువల్గా ఈ కంప్యూట్ ఇన్స్టెన్స్ ఏ రిసోర్సెస్ అయినా కనెక్ట్ అవచ్చు. నాట్ ఓన్లీ ఓకే. కంప్యూట్ ఇన్స్టెన్స్ గూగుల్కి కనెక్టివిటీ ఫామ్ అవుద్ది అనమాట ఇక్కడ నుంచి. ఒకసారి ఓకే. అథెంటికేట్ అయిన తర్వాత మనకి యూజువల్గా రియల్ టైంలో కూడా మనం వెళ్ళిన తర్వాత బేసిక్ అన్నమాట, మనం క్లౌడ్ హ్మ్. ఎస్డికే సెటప్ చేసుకోవటం అవి కామన్గా రావాలి. వన్స్ ఈ క్లౌడ్ హ్మ్. ఎస్డికే సెటప్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్స్ వస్తే ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. గూగుల్కి కనెక్ట్ అవుతాం. దాని తర్వాత మనం ఏ రిసోర్సెస్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ రిసోర్సెస్ని కనెక్ట్ అవ్వచ్చు. లైక్ దీని హ్మ్. నుంచి మనకి సర్వర్స్ని కానీ జీకేఈ కానీ దేన్ని కనెక్ట్ అవ్వాలన్నా కనెక్ట్ అవ్వచ్చు. యూజువల్గా ఈ గూగుల్ క్లౌడ్లో కూడా మనకి క్లౌడ్ షెల్ అని ఒకటి ఉంటుంది యూజువల్గా. ఈ క్లౌడ్ హ్మ్. షెల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఈ క్లౌడ్ షెల్ ఏంటంటే చాలా కంపెనీస్లో డిజేబుల్ అవుతుంది అనమాట. అంటే ఓకే. యాక్టివ్గా ఉండదు. క్లౌడ్ షెల్ ఓకే. అనేది యాక్టివ్గా ఉండదు అనమాట. అంటే ఎవరు ఓకే. యాక్సెస్ చేయరు. సెక్యూరిటీ బేస్ చేసుకొని క్లౌడ్ షెల్ అనే హ్మ్. దాన్ని ఎవరు ఇచ్చారు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది ఓకే. గూగుల్ క్లౌడ్లోనే ఉంటుంది క్లౌడ్ షెల్ అని. సో హ్మ్. ప్రతి ఒక సర్వర్ ఉంటుంది, అక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. దానికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. దాని నుంచి కనెక్ట్ ఓకే. అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో మనకు ఇంకొక థర్డ్ వే వచ్చేసరికి యూఐ నుంచి నిన్న కనెక్ట్ అయ్యాం కదా, అలా హ్మ్. కనెక్ట్ అవ్వచ్చు అనమాట. దీస్ ఓకే. ఆర్ ద డిఫరెంట్ త్రీ వేస్ మనం ఎలా కనెక్ట్ అవుతాం గూగుల్ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని అనేది. ఎస్డికే నుంచి కనెక్ట్ అవుతామా, క్లౌడ్ క్లౌడ్స్‌లో షెల్ నుంచి కనెక్ట్ అవుతామా, డైరెక్ట్ హ్మ్. మోస్ట్ ప్రాబబ్లీ అందరు క్లౌడ్ ఎస్డికే నుంచే కనెక్ట్ అవుతాం. ఓకే. ఇది సో ఇప్పుడు మీకు హ్మ్. నేను యాక్సెస్ ఇస్తాను. సో హ్మ్.
ఒక కన్సోల్ ఓపెన్ చేయండి. ఓకే. మనం లాస్ట్ క్లాస్లో ఒక ఇన్స్టెంట్ క్రియేట్ చేశాం కదా. యా. ఓకే. ఆ, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆ ఇన్స్టెన్స్లో నార్మల్గానే ఇప్పుడు ఆ, ఒక సర్వర్ అంటే మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఒక వెబ్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము అనేది, హెచ్టిటిపి వెబ్ సర్వర్ని. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఏ రూల్స్ని మనం చేంజ్ చేయాలి అనేది మన ఇంటెన్షన్ అనమాట. అదేంటంటే ఏడబ్ల్యూఎస్కి డిఫరెంట్గా ఉంటుంది అండ్ గూగుల్ క్లౌడ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్స్టాన్స్కి వెళ్ళండి, కంప్యూటర్ ఇన్స్టాన్స్. మీ సెర్చ్లో టైప్ చేసిన కంప్యూటర్ ఇన్స్టాన్స్ వస్తుంది యూజువల్గా. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఒక ప్రాసెస్ అనమాట. యూజువల్గా ఏంటంటే ఈ సెర్చ్లో మనం కంప్యూటర్ ఇంజిన్ అని కొట్టంగానే మనకు వస్తుంది, కింద ఆల్రెడీ వచ్చింది. సో యా, కంప్యూటర్ ఇంజిన్. IBM ఇన్స్టాన్సెస్. మీరు లాగిన్ అవ్వలేదా? వేరే ట్రాకింగ్ నెంబర్ రిఫ్రెష్. దీన్ని స్టార్ట్ చేయండి. దాని ఈ డైలాగ్ బాక్స్ ఉంది కదా స్క్వేర్, దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు అప్పుడు ఓకే. స్టార్ట్ స్టాప్ బటన్స్ కనబడతాయి. దాన్ని కనెక్ట్ అవ్వండి. సింపుల్గా ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అవుతారు కదా, జస్ట్ అలా కనెక్ట్ అవ్వండి. యా. Yeah. ఇది యూజువల్గా ఏంటంటే డాలర్ అంటే నార్మల్ యూజర్ కదా, జస్ట్ డాలర్ అంటే నార్మల్ యూజర్. సో మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఓకే. రూట్ యూజర్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ సర్వర్లో మనం ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఓకే. ఈవెన్ మీరు గూగుల్లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ వెబ్ సర్వర్ ఇన్ ఎనీ కంప్యూటర్ ఇన్స్టాల్ ఎనీ ఇన్స్టాన్స్ అంటే వస్తుంది. లేదు మనం చాట్ జీపీటీని వెళ్ళి అడిగినా కానీ మనకి క్లియర్గా ఇస్తుంది. మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ ఉంటే సో హౌ టు ఇన్స్టాల్ వెబ్ సర్వర్ యా. అనండి, దెన్ ఇట్ విల్ గివ్ ఆన్సర్ అనమాట. ఓకే. వెబ్ సర్వర్ ఇన్ ఇన్ కంప్యూటర్ ఇన్స్టెన్స్ అంటే ఇన్ సెంటోస్ కానీ ఇన్ రెడ్ హ్యాట్ కానీ అరిన్ అంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ ఇన్స్టెన్స్ అనండి. ఇది పర్టికులర్గా మీరు ఉబుంటో అన్నారు అనుకోండి, ఉబుంటోలో వేరే కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది యూజువల్గా ఏంటంటే నాకు తెలిసి ఉబుంటో ఓకే. అన్ని విధాలుగా ఇస్తుంది. సో ఇది ఇది ఏంటంటే మనం గూగుల్ అన్నాం కాబట్టి అసలు ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలనే కమాండ్ కూడా ఇస్తుంది, బట్ మనకు అది అవసరం లేదు. ఓకే. కిందకి వచ్చి రండి. మనం ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇదేంటంటే ఏపీటీ రిలేటెడ్ ఇచ్చింది. ఏపీటీ అనేది మనం ఉబుంటూలో యూజ్ చేస్తాం. స్పెసిఫిక్గా కావాలి అంటే ఓకే. మనం మీరు మళ్ళీ మెన్షన్ హౌ టు ఇన్స్టాల్ ది వెబ్ సర్వర్ ఇన్ సెంటోఎస్ ఆర్ రెడ్ హ్యాట్ అని మెన్షన్ చేయండి. లేకుండా కిందకి రండి. ఈ పైనవి ఆల్రెడీ మన సర్వర్ని కనెక్ట్ అయ్యాం కదా, ఇంకా అవసరం లేదనమాట. సో ఓన్లీ ఓకే. కిందకు వస్తే మీకు ఎమ్ ఇన్స్టాల్
ఎం అప్డేట్ ఐఫన్ వై అని, దెన్ ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపి డాట్ అది అవి సరిపోతుంది. ఇది జస్ట్ ప్యాకేజెస్ అప్డేట్ చేయడానికి. ఇక్కడ మీకు సుడో ఎం ఓకే. అప్డేట్ వై అని ఉంది కదా. సో అదేంటంటే సుడో అంటే యాహ్! ఒక నార్మల్ యూజర్లో ఉండి కూడా మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ హ్మ్. చేయొచ్చు. అదే మనం ఆల్రెడీ రూట్కి ఓకే. మారామనుకోండి, దెన్ సుడో అవసరం హ్మ్. ఉండదు. సో ఆ ఎం హుహు. అప్డేట్ ఐఫోన్ వై అని టైప్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్యాకేజెస్ అన్ని అప్డేట్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు నార్మల్ యూజర్తోనే ఉన్నారు కాబట్టి అప్పుడు సుడో పని చేస్తుంది. సుడో కావాలి మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే. అదే రూట్ యూజర్కి షిఫ్ట్ ఓకే. అయ్యారనుకోండి, అప్పుడు ఆ సుడో అవసరం లేదు. హుహు. ఇప్పుడు జస్ట్ ఎం అప్డేట్ మైనస్ హైఫన్ ఎం వై అప్డేట్ యూజ్ చేస్తే ఐఫోన్ వై అంటే -వై అంటే ఏంటంటే, యూజువల్గా ఐఫోన్ వై పెట్టకపోతే కొంచెం టైం అయిన తర్వాత అది మనల్ని ఎస్ఆర్ నో అంటే ఈ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేయమంటారా లేదా అని ఎస్ఆర్ నో అని అడిగింది. హ్మ్. యూజువల్గా ఆ ప్రాంప్ట్ అడగకుండా ఓకే. ఐఫోన్ వై అనేది మనం మెన్షన్ చేస్తాం. మీరు నెక్స్ట్ ఓకే. కమాండ్ ఓకే. కొట్టేటప్పుడు ఐఫోన్ వై లేకుండా టైప్ చేయండి, మీకే అర్థమవుతుంది అది ఐఫోన్ వై ఓకే. లేకపోతే. అర్థమైంది. యెస్ ఆర్ నో క్వెషన్ ఒకటి అడుగుతుంది. అప్పుడు మనం యెస్ అవును, అని క్లిక్ చేసే బదులు ఇక్కడే డైరెక్ట్ మైనస్ హైఫన్ అవును, వై అవును. యాహ్! ఇక్కడ ఏం అప్డేట్ చేస్తున్నామని సార్? ఇక్కడ ఎం అప్డేట్ అంటే యాక్చువల్లీ ఎం అనేది ప్యాకేజ్ మేనేజర్ అనమాట, జనరల్గా ఓకే. లైనక్స్లో. సో ఇప్పుడు ఓకే. ఆల్రెడీ ఈ ఓఎస్ మనం క్రియేట్ చేసాం కదా. ఈ ఓఎస్ హ్మ్. ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా గూగుల్లో ఉంటుంది. ఈ ఓఎస్ ఇమేజ్ లేటెస్ట్ ప్యాకేజ్ అప్ టు డేట్ వర్షన్ ఉండాలని రూల్ ఏమీ లేదనమాట. అది ఎప్పుడో ప్యాకేజ్ అయి ఉంటుంది ఆ ఓకే. ఇమేజ్ ఓఎస్. దాంట్లో ఏంటంటే హ్మ్. మీరు ఇది ఎం అప్డేట్ అనగానే సెంటోఎస్ సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళి ఆ పర్టికులర్ దానికి లేటెస్ట్ ఏమన్నా ఉన్నాయేమో అనేది జస్ట్ ఆ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేసుకుంటుంది అనమాట, ఉన్న ప్యాకేజెస్కి ఓకే. లేటెస్ట్. ఇది ఓకే. ఏంటంటే అవసరం కూడా లేదు జనరల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. బట్ ఓకే. ఉబుంటూలో అయితే ఏపీటీ యూజ్ చేస్తాము. అదే సెంటోస్ రెడ్ హ్యాట్లో అయితే ఎం యూజ్ చేస్తాం. ఎం అంటే ఓకే. ఎల్లో అప్డేట్ మాడిఫైయర్ అని ఉంటుంది. సో దాని ఓకే. ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మేనేజర్. ప్యాకేజ్ అంతకుముందు మేనేజర్. ఆర్పిఎం హ్మ్. యూజ్ చేసేవాళ్ళు, హ్మ్. ఇప్పుడేమో ఎం యూజ్ చేస్తున్నారు మోస్ట్లీ. అంటే ఆర్పిఎం ఓకే. అనేది పర్టికులర్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి అట్లా. అది ఇప్పుడు కాదు, సమ్ హుహు. లాంగ్ బ్యాక్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఆర్పిఎం. ఓకే. ఇట్ టేక్ సమ్ టైమ్, అది కొంచెం అప్డేట్ చేయడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. హ్మ్. ఎస్‌డికే అంటే ఫుల్ ఫామ్ ఏమని సార్? ఎస్టీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనమాట. ఓకే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటే మనం ఇప్పుడు గూగుల్ సర్వీసెస్ని కనెక్ట్ అవ్వాలంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ హ్మ్. అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఉంటుంది దాంట్లో, దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ క్వెరీని కనెక్ట్ అవ్వడానికి బిగ్ అని కమాండ్ వర్క్ అవ్వాలి. అలానే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ని కనెక్ట్ అవ్వడానికి జిఎస్ యూటిల్స్ అని కనెక్ట్, హ్మ్. దీనికి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇన్బిల్ట్గా దాంట్లో ఉంటాయి అన్నమాట. అంటే మనం అన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా యూజువల్గా అది కంప్లీట్గా ఎస్డికే డౌన్లోడ్ చేయగానే మనకి అన్ని సాఫ్ట్వేర్ అన్ని ప్యాకేజెస్ అన్ని
డౌన్లోడ్ అవుతాయి అంతే. ఓకే. మీ అంటే యూజువల్గా మీ ఇది ఎక్కువ టైం పడుతుందా, మీ ఇంటర్నెట్ స్లోగా ఉందా? మేబీ ఇది టైం పడుతున్నట్టుందండి. ఇది ఎందుకు మనం అంటే మీకు ఆల్రెడీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయటం ఇది ఈజీ కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని జస్ట్ నార్మల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఉమ్. యాక్సెస్ చేయాలి అంటే ఈ గూగుల్ క్లౌడ్లో మనకి ఏడబ్ల్యూఎస్లో మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయి? సారీ, ఏడబ్ల్యూఎస్ లో. ఏడబ్ల్యూఎస్లో సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే. అలానే ఇందులో ఫైర్ వాల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఫైర్ ఓకే. వాల్స్ని మనం ఎనేబుల్ చేస్తేనే మనం ఒక వెబ్సైట్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఆ ఫైర్ వాల్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ చెప్పడానికి మనం ఇలా ప్రాక్టికల్గా ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి అందులో ఒక ఓకే. కంటెంట్ని మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తాం అనమాట. బ్రౌజర్ ఓకే. నుంచి ఓకే. యాక్సెస్ చేస్తుంటే అది అవ్వదు. అవ్వకపోతే మనం ఫైర్ వాల్స్ని అలో చేయాలి. సో ఆ అలో చేయడాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే. ఓకే. యా. ఐ మీన్ కాన్సెప్ట్ చదివాను, సెక్యూరిటీ గ్రూప్స్ దాని గురించి ఏడబ్ల్యూఎస్ లో. ఏడబ్ల్యూఎస్లో సెక్యూరిటీ గ్రూప్స్ వాటి సంబంధించిన కాన్సెప్ట్ కొంచెం థియరీ చదివాను నేను. అవునవునవునవును. ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీలో ఏంటంటే మీకు ఒక వెబ్ ఉమ్. సర్వర్లో కాన్సెప్ట్ అదే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి ఏ క్లౌడ్లో అయినా సో ఉమ్. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అంటాము, ఇక్కడ ఫైర్ వాల్స్ అంటాము, అజూర్లో ఇంకొకటి ఓకే. అంటారు. సో ఉమ్. అక్కడ ఏంటి యూజువల్గా ఏడబ్ల్యూఎస్లో సెక్యూరిటీ గ్రూప్స్లో మీరు ఒక సర్వర్లో ఒక ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ 80 పోర్ట్లో ఏదో రన్ అవుతుంది, దాన్ని మీరు ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయాలి అంటే ఆ 80 ఉమ్. పోర్ట్ని సెక్యూరిటీ గ్రూప్స్లో ఇన్బౌండ్ రూల్స్లో యాడ్ చేయాలన్నమాట. సో అప్పుడే ఓకే. మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ 3306 మరి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకున్నా అనుకోండి, ఆ ఉమ్. పోర్ట్ని మనం ఎనేబుల్ చేస్తేనే ఇన్బౌండ్ రూల్స్లో మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అలానే ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలనేది కూడా అక్కడ అందరికి ఇవ్వాలా లేకపోతే పర్టికులర్ ఐపీకి ఇవ్వాలా అనేది కూడా మనం ఇన్బౌండ్ రూల్స్లో మెన్షన్ చేస్తాం కదా. సిమిలర్గా ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్బౌండ్ ప్లేస్లో వాళ్ళు ఇక్కడ ఇంగ్రెస్ అంటారు, ఈగ్రెస్ అంటారు అంతే. ఇంగ్రెస్ అంటే ఇన్కమింగ్ ఉమ్. ట్రాఫిక్, ఈగ్రెస్ అంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్. ఓకే. నెట్ పని చేస్తుందా, వేరే ఏదైనా సైట్ ఓపెన్? వేరే ఒకసారి ట్రై చేస్తాను, ఒక నిమిషం అయినా. డిస్కనెక్ట్ అవ్వద్దు నేను అనేది అంటే జస్ట్ చాట్ జీపీటీ లేకపోతే గూగుల్ సెర్చ్ పని చేస్తుందా లేదా, స్టక్ అయిందా నాకు డౌట్ వస్తుంది. యా. ఉమ్. వర్క్ అవుతుంది. ఉమ్. అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది. కొన్ని అంటే మనకు బేసిక్గా యూఐ, గూగుల్లో యూఐ అదంతా తెలిసిన తర్వాత కొన్ని సర్వీసెస్ చెప్పిన తర్వాత దెన్ వీళ్ళు అదే సర్వీసెస్ని మనం టెరాఫామ్లో ఎలా క్రియేట్ చేయాలి, అప్పుడు టెరాఫామ్లో వేరే ఆప్షన్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఓకే. యూఐ తెలియకుండా మనం డైరెక్ట్గా టెరాఫామ్ స్టార్టింగ్లో వెళ్తే అంత ఇదిగా ఉండదు. సో ఒక 4-5 క్లాసెస్లో మనకి యూఐలో నెట్వర్కింగ్ కానీ రిమైనింగ్ థింగ్స్ అన్ని తెలుస్తాయి. ఓకే, దెన్ ఓకే. అప్పుడు వీ కెన్ గో విత్ టెరాఫామ్. ఓకే.
సో పోర్ట్ 80 అనేది హెచ్టిటిపి సర్వర్ కి యూస్ చేస్తారా సార్? అవును. మనం యాక్చువల్‌గా ఏంటంటే వెబ్ సర్వర్ హెచ్‌టిటిపిడి అనేది వెబ్ సర్వర్. ఇంజినెక్స్ కానీ ఇంజినెక్స్ కూడా పోర్ట్ 80 మీద రన్ అవుతది. ఇంజినెక్స్ అండ్ హెచ్‌టిటిపి బోత్ అనేవి వెబ్ సర్వర్స్ అన్నమాట. యూజువల్‌గా ఓకే. ఏంటంటే 80 పోర్ట్ అనేది వితౌట్ సెక్యూరిటీ లేకుండా ఓకే. డేటా జస్ట్ ఎన్క్రిప్ట్ అవ్వకుండా హెచ్టిటిపి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఎక్కువ ఏంటంటే 443 యూజ్ చేస్తాం అన్నమాట. 443 అనేది హెచ్టిటిపిఎస్. ఓకే. హెచ్టిటిపిఎస్. ఓకే. హెచ్టిటిపిఎస్ అంటే మనకి ఎన్క్రిప్ట్ అవుతుంది డేటా. సో, ఎక్కువగా సెక్యూర్. ఏంటంటే 443 యూజ్ చేస్తాం. యూజువల్‌గా ఓకే. మనకి ఒక కొన్ని పోర్ట్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక 20, 30 పోర్ట్స్. సో, ఆ హ్మ్. పోర్ట్ నంబర్స్ కామన్‌గా గుర్తుండాలన్నమాట. గుర్తుండాలంటే ఓకే. ఇంటర్వ్యూస్‌లో కొంతమంది అడుగుతా ఉంటారు. ఆహ్, హ్మ్. అలాంటి జస్ట్ కొన్ని ఎర్రర్ కోడ్స్ ఒక 10 ఎర్రర్ కోడ్స్ ఒక 30 ఆర్ 20 పోర్ట్స్ ఈ నంబర్స్ హ్మ్. కామన్‌గా గుర్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి ఒక సర్వర్‌ని. మనకి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ కావాలన్నమాట. ఓకే. ఎస్ఎస్హెచ్ అంటే 22 పోర్ట్ అన్నమాట. ఎస్ఎస్హెచ్ యాహ్! అంటే. ఓకే. సో, మీరు హ్మ్. ఈవెన్ ఏడబ్ల్యూఎస్‌లో మనం కనెక్ట్ అవ్వాలన్నా కూడా మీకు యాహ్! 22 పోర్ట్ 22 అలౌ చేస్తేనే అబ్జర్వ్. కనెక్ట్ అవుతది. హ్మ్. సో, సిమిలర్ ఇక్కడ కూడా ఇక్కడ మనం ఆ 22 పోర్ట్ బై డిఫాల్ట్‌గా యాడ్ అయి ఉంటది. ఫైర్ వాల్స్‌కి. ఆ! అందుకే యాహ్! మనల్ని అడగలేదు. యూజువల్‌గా మనం కనెక్ట్ అయ్యామన్నమాట. సో, హ్మ్. బై డిఫాల్ట్ నెట్వర్క్‌లో ఇక్కడ కూడా మన హ్మ్. స్పెసిఫిక్ నెట్వర్కింగ్‌లో అయితే మనం ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయలేదు. డిఫాల్ట్ నెట్వర్క్ ఏడబ్ల్యూఎస్‌లో ఎలా ఉంటదో ఇక్కడ కూడా డిఫాల్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఉంటదన్నమాట. ఓకే. సో, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా పోర్ట్ యాడ్ చేయకుండా యాడ్ అయింది. సో, ఓకే. ఇందులో కూడా అంతే. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ జస్ట్ అప్డేట్ అయిన తర్వాత ఈ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అంటే జస్ట్ ఆ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాము. హ్మ్. తర్వాత ఈ సర్వీస్ అన్నమాట. సిస్టమ్ సిటిఎల్ అనేది ఓకే. ఎక్కడైనా ఏ సర్వీస్ నాట్ ఓన్లీ దిస్ సర్వీస్ అంటే మన ఈ హ్మ్. పర్టిక్యులర్ సర్వీస్ కనే కాదు. ఏ హ్మ్. సర్వీస్‌కైనా కానీ సిస్టమ్ సిటిఎల్ అన్నమాట. అంతకుముందు సర్వీస్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇది ఓకే. మన సెంటోస్ 6 కానీ అలా స ఆ హుహు. టైంలో 7 నుంచి హుహు. ఏంటంటే సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ వచ్చింది. సిస్టమ్ సిటిఎల్ ఓకే. స్టార్ట్ హెచ్టిటిపి ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అనుకోండి. సిస్టమ్ హ్మ్. సిటిఎల్ స్టార్ట్ మైఎస్క్యూఎల్ ఇంకొక సర్వీస్ ఓకే. అనుకోండి. ఆ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అదర్ సర్వీస్ నేమ్ అన్నమాట. అది. ఓకే. సో, అది స్టార్ట్ అవటానికి సిస్టమ్ ఓకే. సిటిఎల్ ఎనేబుల్ హెచ్టిటిపిడి అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు వెబ్ సర్వర్ ఒక సర్వర్లో స్టార్ట్ చేశారు. ఆ వెబ్ హ్మ్. సర్వర్ నిన్నట్లాగా మీరు సర్వర్ స్టాప్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఓకే. డే వచ్చి ఆన్ చేసినప్పుడు అగైన్ ఈ హెచ్టిటిపి సర్వీస్‌ని మనం రన్ చేయాలి ఉంటది. ఏది ఎనేబుల్ హుహు. అనేది మనం రన్ చేయకపోతే. ఎనేబుల్ రన్ హ్మ్. చేస్తే ఏమవుద్దంటే ప్రతిసారి సర్వర్ స్టార్ట్ అయినప్పుడే ఈ హెచ్టిటిపి సర్వీస్ కూడా దానంతట అదే స్టార్ట్ అయిపోద్దన్నమాట. ఆహ్, ఓకే. అందుకని మనం సిస్టమ్ ఎనేబుల్ హెచ్టిటిపి అనేది రన్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మళ్ళా సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఈ హెచ్టిటిపి సర్వీస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వటానికి ఈ ఎనేబుల్ ఓకే. యూజ్ అవుతదన్నమాట. ఇక్కడ ఓకే. డి అంటే ఏమని సార్? అంటే మామూలుగా డొ హెచ్‌టిటిపి అంటే డీమెన్ అని హైపర్ ఉంటది. టెక్స్ట్. యాక్చువల్‌గా మనం ఇది రన్ అవ్వటానికి ఏ పర్టిక్యులర్ సర్వీస్ అయినా ఓకే. రన్ ఓకే. అవ్వటానికి డీమెన్ అని ఒక పోర్ట్‌లో అది రన్ అవుతుంది సార్. దాన్ని మనం యూజువల్‌గా హెచ్‌టిటిపిడి అంటాం. హెచ్‌టిటిపి. ఎస్ఎస్హెచ్‌డి, ఓకే. హెచ్‌టిటిపిడి అట్లా. ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసే సర్వర్ పేరు అపాచేనా? అంటే హెచ్‌టిటిపిడి అనేది అపాచీ వాళ్ళది. అపాచీ ఓకే. హెచ్‌టిటిపిడి. సో, ఓకే. అందుకని అపాచీ అంటాం. అది అపాచీ హెచ్‌టిటిపిడి. వాళ్ళ హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ అపాచీ వాళ్ళది. ఓకే. ఓకే. అపాచీ అనేది కంపెనీ నేమ్ కదా యాక్చువల్‌గా. ఆహా! ఆహ్, యాహ్! మావెన్ కూడా అపాచీ వాళ్ళదే. అండ్ ఎయిర్ ఫ్లోనా ఎయిర్ ఫ్లో కాదు. అవి కూడా కొన్ని అపాచీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ఈ హెచ్‌టిటిపి అనేది అపాచీ వాళ్ళది. హుహు. సో, మనకు అమెజాన్‌కి ఇప్పుడు సీఎల్ఐ ఎలాగో గూగుల్‌కి ఎస్ఎస్‌హెచ్ అలాగా సార్? క్లౌడ్ ఎస్‌డికే అలా. ఓకే. క్లౌడ్ ఎస్‌డికే. అవునవును. ఆ! ఓకే. క్లౌడ్ కమాండ్స్ మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి అక్కడ మీకు ఓకే. ఓకే. మరి ఎస్ఎస్‌హెచ్ అంటే ఏమని సార్? ఎస్ఎస్హెచ్ రిపీట్. అనేది ఓన్లీ మనం ఒక సర్వర్‌ని కనెక్ట్ అవ్వటానికి. ఎస్ఎస్హెచ్ ఓకే. అనేది ఒక ప్రోటోకాల్. హ్మ్. మనకేంటంటే సెక్యూర్ షెల్ అన్నమాట. సెక్యూర్ షెల్ అంటే మనం ఒక సర్వర్‌ని ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వటానికి ఈవెన్
గిట్ బ్యాష్ నుంచి కూడా కనెక్ట్ అవ్వడానికి, ఈవెన్ క్లౌడ్ ఎస్డికే లేకపోయినా కూడా మనం ఉమ్, దానికి సంబంధించిన కీస్ మన దగ్గర ఉంటే ఎస్ఎస్హెచ్ గిట్ బ్యాష్ నుంచి కూడా ఎస్ఎస్హెచ్ అవ్వచ్చు అనమాట మామూలు సర్వర్కి. అది ఓకే. వేరు. జస్ట్ క్లౌడ్ ఎస్డికే అనేది ఒక సాఫ్ట్వేర్, అందులో అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. మనం గూగుల్ ఉమ్, కన్సోల్ని కనెక్ట్ అవ్వటానికి. ఎస్ఎస్హెచ్ ఓకే. అనేది నార్మల్గా కనెక్ట్ అవ్వడానికి, అంటే గిట్ బ్యాష్ నుంచి కానీ ఎస్ఎస్హెచ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సర్వర్లు ఉన్నాయనుకోండి, మీ ఉమ్, ల్యాప్టాప్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వటానికే కాకుండా మీకు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అక్కడ కూడా ఎస్ఎస్హెచ్, ఆ పర్టికులర్ ఐఫన్ యూజర్ నేమ్, ఐపీ అడ్రస్ అట్లా ఇస్తాం అనమాట. అంటే ఓకే. ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి అదొక ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ అనేది. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్. అయిపోయినట్టుంది ఇంకా. టైం పట్టింది, అది కొంచెం లాస్ట్లో కంప్లీటెడ్ అని రావాలి. ఉమ్. ఇంకా ఏమైనా ఇన్స్టాలేషన్ ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇట్లా ఏమైనా ఉంటే ఐ మీన్ క్లాస్ కనెక్ట్ అయ్యే ముందే నేను ఇన్స్టాల్ చేసి పెడతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన సరిపోతుంది. యా 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 ఉమ్. మోస్ట్ ప్రాబబ్లీ ఎం అప్డేట్ ఒక్కటే టైం తీసుకుంటుంది, మిగతా ఏమీ టైం తీసుకోదు. Yeah. సో ఇప్పుడు ఎం అంటే మనము నోడ్ ప్యాకేజ్ ఎన్పిఎం లాగా ఇది ఎం అంటారు అంతేగా? ఎన్పిఎం కాదు, ఎన్పిఎం కాదు. ఉమ్, నువ్వు అంటే ఒక ప్యాకేజ్ ఎం అనేది ఇప్పుడు సెంటోస్ కానీ రెడ్ లో కానీ ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్యాకేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, హెచ్టిటిపిడి అనేది ఒక ప్యాకేజ్, అదేది వెబ్ సర్వర్ రిలేటెడ్. అలానే ఓకే. ఏదైనా ఏ ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేయాలన్నా స్టార్టింగ్ ఎం అనే ఒక ఇది యూజ్ ఉమ్, చేస్తాం అనమాట, ప్యాకేజ్ ఎం ఇన్స్టాల్ అట్లా. ఇప్పుడు మీకు ఓకే. నోట్ జేఎస్లో ఎన్పిఎం ఇన్స్టాల్ ఎట్లానో అదేంటంటే ఒక అది ప్యాకేజ్. అంటే ఇప్పుడు ఎన్పిఎం అంటే ఏంటి, మీకు నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ని కంపైల్ చేయడానికి దానికి ఎన్పిఎం కమాండ్స్ ఉంటాయి కదా, అది నోట్ జేఎస్ రిలేటెడ్. సో యా. అలానే మనకి మ్యావెన్లో మ్యావెన్ ఇన్స్టాల్ అట్లా ఉంటాయి సిమిలర్. ఇక్కడ ఓకే. మనం సెంట్రల్ రిపాజిటరీ నుంచి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడానికి ఎం వాడతాం అనమాట. ఓకే. ఓకే. ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన పోర్ట్ నంబర్స్ ఉంటే చెప్తారా సార్? ఐ నోట్ అంటే ఇట్ డౌన్. ఇప్పుడు అంటే యూజువల్గా రైట్ నౌ మనకి ఆ, వస్తుంది. వస్తాయి, అంటే సార్ ఏదన్నా ఓకే. ఓకే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎట్ యా. ద యా. సేమ్ టైం మీకు తర్వాత అయినా మీకు ఓవరాల్గా పోర్ట్ నెంబర్స్ ఇది చెప్తాను. ఓకే, ఓకే. అవి కెన్ ఓకే. ఏబుల్ టు చేయొచ్చు. యూజువల్గా ఎంతసేపు పట్టకూడదు, మేబీ ఇట్ విల్. నాకే నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. యా. ఈ ఈ లైనెక్స్లో ఏంటంటే చాలా ప్యాకేజెస్ అవన్నీ ఉంటాయి. వి ఉమ్, డోంట్ బాదర్ అబౌట్ ఆల్ ప్యాకేజ్ ఏంటి ఏందనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ప్యాకేజ్ ఇన్స్టాల్ అంటే ఉన్న ప్యాకేజ్ అప్డేట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ మేనేజర్ కానీ, కర్నల్ కానీ, ఎస్ఎస్హెచ్ లైనెక్స్ కానీ. సో ఇవన్నీ ఉమ్. ఏంటంటే ఓఎస్ రిలేటెడ్ ప్యాకేజెస్. మనం వి డోంట్ బాదర్ అబౌట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఈ అవసరం లేదు. ఓకే, ఓకే. మీరు ఓకే. పెద్ద పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం. యా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి -y అని పోతుంది, సూడో స్పేస్ ఎం ఇన్స్టాల్ అక్కడ ఉంది ఆ, కదా, పైది. ఓకే, యా. ఇది ఎక్కువ టైం పట్టదులే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్యాకేజెస్ అన్ని యూజువల్గా ఏంటంటే బై డిఫాల్ట్గా సిస్టంలో మన ఓఎస్లో ఉండవు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్టిటిపిడి రిలేటెడ్ ప్యాకేజెస్ ఏవైతే ఇన్స్టాల్ అయినాయో ఇవన్నీ ఓకే. యూజువల్గా ఓఎస్ లెవెల్లో ఉండవు. మనం స్పెసిఫిక్గా రెపో నుంచి, సెంట్రల్ రెపో నుంచి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట, వెబ్ సర్వర్ కావాలి. ఓకే, ఓకే. దెన్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేయకముందు సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్టిటిపిడి అంటే అది రన్ అవ్వదు అనమాట. మీరు ఓకే.
సిస్టమ్ సిటిఎల్ సూడో సిస్టమ్ సిటిఎల్ హెచ్టిటిపిడి స్టేటస్ హెచ్టిటిపి అని కొట్టండి. చాట్ జీపీటీ ఓకే. లాస్ట్ కమాండ్. సో స్టేటస్ కిందది స్టేటస్ చెక్ ఓకే. చేయడానికి. అంటే కామన్గా స్టార్ట్ అవుతుంది సిస్టమ్ సిటిఎల్తో, తర్వాత రన్ అవ్వదు. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు అది స్టార్ట్ అవ్వలేదు, ఇన్యాక్టివ్లో ఉంటుంది. మీరు యా. సేమ్ కమాండ్ స్టార్ట్ అంటే స్టార్ట్ అవుద్ది. మీరు అప్ ఓకే. యారో కొడితే అంతకుముందు ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ యా, వస్తుంది యా. అనమాట. ఇక్కడ ఆ, ఇది కాదు, డౌన్ యారో కొట్టండి. స్టేటస్ ప్లేస్లో స్టార్ట్ అనండి, స్టార్ట్ అవుతుంది. Yeah. ఇప్పుడు ఇప్పుడు స్టేటస్. మళ్ళీ స్టేటస్ అని సెర్చ్ చేసి. ఇప్పుడు జస్ట్ దీంట్లో వెబ్ సర్వర్ యాక్చువల్లీ ఇన్స్టాల్ అయింది, ఇట్స్ ఫైన్. ఇందులో మనకి ఏంటంటే యూజువల్గా మీకు తెలిసి index.html ఉంటుంది. ఆ index.htmlలో మనం ఏదైనా ఒక కంటెంట్ మెన్షన్ చేస్తే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే డిఫాల్ట్గా మీరు ఎప్పుడైతే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశారో డిఫాల్ట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట, అంటే var www.html అని. సో దాంట్లో ఓకే. మనం index.html మెన్షన్ చేయొచ్చు. మీరు ఆ పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళండి, సిడి స్పేస్ స్లాష్ var స్లాష్ స్లాష్ www 3 టైమ్స్. ఓకే. దాని తర్వాత స్లాష్ హెచ్టిఎంఎల్ అనండి. ఇక్కడ యూజువల్గా ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్, ఇక్కడ index.html అని మెన్షన్ క్రియేట్ చేస్తాం ఆ ఎంటర్. ఓకే. ఇది యూజువల్గా ఏంటంటే var www.html అనేది డిఫాల్ట్ లొకేషన్ ఆఫ్ ద వెబ్ సర్వర్. ఇందులో మనం ఒక index.html పెడితే అందులో ఏదైతే రాస్తామో అది యూజువల్గా ఏంటంటే అందులో ఉన్న కంటెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయండి ఇక్కడ, లైక్ vi స్పేస్ index.html ఎంటర్. సో ఇవి విమ్ గురించి ఐడియా ఉందా మీకు? యా, మేము అదే ఫెడోరాలో యూస్ చేసేవాళ్ళం విమ్. అక్కడ కూడా ఇదే విమ్మా లేకపోతే అక్కడ వేరేదా? విమ్ ఇదే ఉండింది సార్. ఓకే ఓకే. యా, ఇన్సర్ట్ ఐ ప్రెస్ చేయండి, ఆ, ఇన్సర్ట్ అని అయ్యే వస్తుంది. చేస్తే యా, సెట్ ఇక్కడ మోడ్ లో సంథింగ్ పెట్టి ఏదో ఒకటి రాయండి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ కానీ, లేకపోతే దిస్ ఇస్ హెచ్టిఎంఎల్. క్లౌడ్ అండ్ డెవాప్స్ కానీ హెచ్టిఎంఎల్ పేజెస్ రాయాలి. కామన్గా ఒక సెంటెన్స్ రాస్తే చాలు, మనం జస్ట్ టెస్టింగ్ కాబట్టి. ఓకే. ఓకే. యా, సేవ్ చేయండి, ఎస్కేప్ అనండి. రైట్ అండ్ డబ్ల్యూక్యూ కదండి సార్? సేవ్ చేయడానికి Shift:\W ఓకే. షిఫ్ట్ పట్టుకొని కోలన్ ప్రెస్ చేసిన తర్వాత కదా డబుల్ ప్రెస్ చేయాల్సింది. యా, ఐ మీన్ ఎప్పుడో చేశాను గుర్తులేదు. యా, యా, యా. మీ ఇప్పుడు ఎస్కేప్ అంటే కమాండ్ లైన్లో ఉంది, షిఫ్ట్ యా. అను కోలన్ యాక్చువల్గా ఓకే. ఓకే. సారీ సార్. రాలేదనుకుంటా. యాక్చువల్లీ ఇప్పుడు కమాండ్ లైన్లో ఉంది మీ షిఫ్ట్ ఎస్కేప్. కోలన్ ఎల్ పక్కన ఉంది కదా, మీరు యా. డబుల్ ఓకే, ప్రెస్ కూల్. ఓకే, సారీ. డబుల్ యా, యాక్చువల్లీ ఐ థింక్ సో. ఇక్కడ ఏంటంటే దీన్ని మీరు సుడోతో చేయాలి, అందుకని మీకు ఎర్రర్ వచ్చింది. సో క్విట్ ఓకే. అవ్వండి. దెన్ కోలన్ క్విట్ అవ్వండి, క్యూ ఎక్స్క్లమేటరీ. ఓకే. అది సూడోతో ఓపెన్ చేయండి, ఎస్యూడి సూడో ఇండెక్స్ డాట్ సూడో స్పేస్ విమ్ index.html. అవును. యాక్చువల్ గా విమ్ అని సెర్చ్ చేస్తాను అంటే ఇప్పుడు. యూజువల్గా ఏంటంటే ఏఐని విమ్ అనేది చేసిన. విఐ అనేది ఓల్డ్ వర్షన్, ఓకే. విఐఎం అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఓకే. యూజువల్గా ఏంటంటే బై డిఫాల్ట్గా ఓఎస్ లెవెల్లో కొన్ని ఓఎస్లో విమ్ ఉండదు, కొన్ని ఓఎస్లో ఇప్పుడు కొన్ని ఓఎస్లో విమ్ ఉంటుంది. ఈ గూగుల్ క్లౌడ్లో విమ్ ఉంటుంది ఆల్రెడీ. ఓకే. అది ఏడబ్ల్యూఎస్లో సెంటోస్లో అయితే విమ్ ఉండదు, అందుకనే విఐ ఉంటుంది. అది ఎందుకులేని విఐ అని చెప్పాను, ఇక్కడ విమ్ ఉంటుంది అనమాట.
ఓకే. ఓకే. ఎస్కేప్. సో ఇంక యాహ్! ఇప్పుడు మనం రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ సర్వర్కి వెళ్తే మనకి అక్కడ పబ్లిక్ ప్రైవేట్ అని రెండు ఐపీస్ ఉంటాయి. మీ సర్వర్కి వెళ్ళండి వేరే విండోలో. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రతి సర్వర్కి కామన్గా పబ్లిక్ ఐపీ వస్తుంది, హ్మ్. ప్రైవేట్ ఐపీ వస్తుంది. సో యూజువల్గా ఓకే. రియల్ టైంలో ఏంటంటే ఇఫ్ నెససరీ దెన్ ఓన్లీ హ్మ్. వీ హ్యావ్ ఎ పబ్లిక్ ఐపీ అనమాట. అంటే మనకు అవసరం అయితేనే పబ్లిక్ ఐపీ యూజ్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ అన్ని సర్వర్స్ యూజువల్గా ఇంటర్నల్ ఐపీస్తోనే ఉంటాయి. ఏదైనా ఒక్క ఎక్స్టర్నల్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ రిలేటెడ్ అదే మనకి ఎక్స్టర్నల్ ఐపీ ఉంటుంది అనమాట. సో నేను ఓకే. ఎక్స్టర్నల్ ఐపీ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఏంటి అనేది మనం జీకేఈ క్లస్టర్ వచ్చినప్పుడు మనం అన్ని ఇంటర్నల్ ఐపీస్ ఉంటాయి, అప్పుడు ఆ కాన్సెప్ట్స్ నేను చెప్తానంటే ఎక్స్టర్నల్ ఐపీ లేకపోయినా కానీ మనకి ఈ ఎలా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం అప్లికేషన్ ఏంటి అనేది మనం ఒక అప్లికేషన్ జీకే క్లస్టర్లో డిప్లాయ్ చేసి అవన్నీ చేస్తాము, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓకే. ఏంటంటే మనం స్టార్టింగే కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఐపీ తీసుకొని మీరు హ్మ్. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు రావాలన్నమాట. ఇది ఆటోమేటిక్గా మీరు ఏదో మీ నేమ్ రాశారు కదా సింధు అని, అది హ్మ్. రావాలి. సో ఇంటర్నెట్ ఓకే. సెర్చ్ చేయండి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఐపీ అంటే పబ్లిక్ ఐపీ, పబ్లిక్ ఇంటర్నల్ ఐపీ పబ్లిక్ అంటే ఫేస్ ప్రైవేట్. పబ్లిక్ అవును, ప్రైవేట్ ఐపీ. రైట్. మీ అవి ఇన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంది కదా, ఆ బ్రౌజర్లో హిట్ చేయండి. ఓకే. ఇప్పుడు జస్ట్ గూగుల్‌లో ఈ ఐపీ అడ్రెస్ ఇచ్చేస్తే వస్తదా సార్? అవును, రావాలి. ఓకే. మనం హెచ్‌టిటిపి అవంతా ఇవ్వనవసరం లేదా? అది ఆహ్, డిఫాల్ట్గా యూజువల్గా హెచ్టిటిపిఎస్ తీసుకుంటుంది, లేనప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అది హ్మ్. ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు ఒక హెచ్టిటిపిఎస్ తీసుకుని ఉంటుంది, ఎస్ రిమూవ్ చేసేయండి. అక్కడ క్లిక్ ఎస్ యాహ్! తీసుకుంటుంది, యాహ్! ఆ యాహ్! ఎస్ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్ చేశారా? ఎంటర్ అన్నారు. యాహ్! యాహ్! ఎంటర్ క్లిక్ చేయి. ఓకే. ఇక్కడ మీ యూజువల్గా ఏంటంటే ఈ సైట్ కెనాట్ రీచబుల్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇది ఫైర్ హ్మ్. వాల్ బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే యూజువల్గా బై డిఫాల్ట్గా 22 పోర్ట్ ఓపెన్ అయి ఉండొచ్చు, కానీ 80 హ్మ్. పోర్ట్ అనేది మనకి సర్వర్ లెవెల్లో ఓపెన్ అవ్వలేదన్నమాట, నెట్వర్క్ లెవెల్లో. సో ఓకే. యూజువల్గా ఏంటంటే ఆ ఫైర్ వాల్ని మనం అక్కడ ఓపెన్ చేస్తే అప్పుడు మనకి ఇది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం ఓకే. చేస్తారు అంటే జస్ట్ ఈ సర్వర్కి వెళ్ళండి అగైన్. ఇక్కడ కదా, అదే సరే గూగుల్ కన్సోల్. హ్మ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఈ జోన్ ఈ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఇన్స్టాంట్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాంట్ మీద క్లిక్ చేస్తే మనకి కిందకు వస్తే మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, అంటే ఎక్కడ క్రియేట్ అయింది, ఏ నెట్వర్క్లో క్రియేట్ అయింది అనేది మనకు ఉంటుంది. కిందకి రండి, మిషన్ కాన్ఫిగ్. ఇక్కడ హ్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే వ్యూ నెట్వర్క్ టోపాలజీ అని ఉంది. ఆ వ్యూ నెట్వర్క్ టోపాలజీ మీద క్లిక్ చేస్తే ఏమన్నా వస్తుంది. ఓకే. ఇది యూజువల్గా ఏంటంటే ఇది డిఫాల్ట్ నెట్వర్క్లో మనకి క్రియేట్ అయింది. కొంచెం మళ్ళీ బ్యాక్ అదే ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ బ్యాక్ ఇక్కడ వెళ్ళండి. బ్యాక్ ఇక్కడ అక్కడ ఆప్షన్ లేదండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ అక్కడ మామూలు బ్రౌజర్‌లో ఇక్కడ బ్యాక్ అక్కడే బ్యాక్ వెళ్ళమను. వెళ్ళండి. అక్కడే వెళ్ళండి లేండి. ఇక్కడ మీరు మీరు మన బ్రౌజర్ దగ్గర బ్యాక్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి హ్మ్. అక్కడ వెళ్ళి. సో కిందకి రండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నెట్వర్కింగ్ ఉంటుంది, మనం ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం అనేది. కిందకి రండి, ఇక్కడ కనపడట్లేదు, కిందకి రండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది చూసారా? ఈ హ్మ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్లో మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్లో మనకి డిఫాల్ట్ అని ఉంది చూసారా? నెట్వర్క్ డిఫాల్ట్, యాహ్! సబ్నెట్ డిఫాల్ట్ అని ఉంది.
అంటే దీని అవును. మీనింగ్ ఏంటంటే స్పెసిఫిక్గా మనం ఏ నెట్వర్క్ మనం వాడట్లేదు, అంటే మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ ఏది వాడట్లేదు అనమాట. డిఫాల్ట్గా ఓకే. ఆల్రెడీ ఒక డిఫాల్ట్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. అంటే ఇలానే మనం నెట్వర్క్ ఏం క్రియేట్ చేయకుండా ఏదన్నా సర్వీసెస్ని కానీ రిసోర్సెస్ని కానీ క్రియేట్ చేయాలంటే అది డిఫాల్ట్గా ఒక నెట్వర్క్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఈవెన్ ఏడబ్ల్యూఎస్లో కూడా అంతే. మనం ఈవెన్ విపిసిలు అవన్నీ క్రియేట్ చేయకుండానే కూడా మనం ఇన్స్టాంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే మనకి ఇలా డిఫాల్ట్ నెట్వర్క్లో క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీకు ఓకే. ఏంటంటే ఈ డిఫాల్ట్ నెట్వర్క్లో మీకు ఫైర్ వాల్స్ రూల్స్ ఎనేబుల్ లేవు అనమాట. ఆ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి, ఆ నెట్వర్క్ మీద దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సబ్నెట్ అని, స్టాటిక్ ఇంటర్నల్ ఐపీ అడ్రస్, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫైర్ వాల్స్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ ఫైర్ వాల్స్ ఈ యారో బటన్ ఉంది కదా, యారో బటన్ మీద ఇది చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఇంటర్నల్ ఐపీస్, ఓకే, ఇంగ్రెస్ రూల్స్, ఇంగ్రెస్ ఫైర్ వాల్స్, హెలో ఐసిఎంపి ఇంటర్నల్ ప్రోటోకాల్స్, ఆర్డిపి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డిపి ఒకటి, ఆర్డిపి, ఎస్ఎస్హెచ్, ఐసిఎంపి, ఇవే మనకి ఇదైనాయి అనమాట. అంటే మనకి యాక్చువల్గా వాళ్ళు యాడ్ అయినాయి. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు డిఫాల్ట్ గా. డిఫాల్ట్ నెట్వర్క్కి మనం ఏం చేయాలి అంటే ఒక ఈ డిఫాల్ట్ నెట్వర్క్లోనే ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసి దాన్ని మనం యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ మీరు ఓకే. ఏంటంటే ఒక యాడ్ ఏ ఫైర్ వాల్ రూల్ అనండి. ఇక్కడ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆ వెబ్ సర్వర్ అనండి, ఏదైనా ఇచ్చుకోవచ్చు, జస్ట్ మనం పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇచ్చేయండి. ఇదే. ఇక్కడ మన నెట్వర్క్ ఏంటంటే ఫైర్ వాల్ అనేది ఎప్పుడు మనకి విపిసికి అటాచ్ అయి ఉంటుంది. మనం ఈవెన్ ఏడబ్ల్యూఎస్లో ఓకే. కూడా సెక్యూరిటీ గ్రూప్ అనేది ఈపీసీకి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ యా. అడుగుతుంది అనమాట ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మన ఇంటెన్షన్ కూడా డిఫాల్ట్ నెట్వర్కే కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి డిఫాల్టే. ఓకే. మనం సపరేట్ విపిసిలు క్రియేట్ చేసేటప్పుడు అవి నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. యూజువల్గా విపిసిలు ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్షన్ టు ద ట్రాఫిక్ అంటే మనకి ఇంగ్రెస్ అనమాట. అంటే మనం సర్వర్ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, అంటే సర్వర్ అంటే సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇంగ్రెస్ అన్నమాట. అదే ఈగ్రెస్ అంటే సర్వర్ నుంచి ట్రాఫిక్ బయటికి వెళ్ళటానికి ఈగ్రెస్, సర్వర్లు కనెక్ట్ అవ్వటానికి కాబట్టి అది ఈగ్రెస్ అన్నమాట. మనం ఓకే. ఈగ్రెస్ అనే మెన్షన్ చేస్తాం. ఓకే, ఓకే. ఎలో అని మ్యాచ్ అంటే ఎలో అని మనం ఇప్పుడు మనం ఎలో చేయటమే కదా మన ఇంటెన్షన్ యాక్చువల్గా. ఎలో చేసాం, కిందకి రండి. ఇక్కడ ఏంటంటే స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అన్నమాట. అంటే స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ దాని మీరు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఎలో ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అండ్ స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అండ్ స్పెసిఫైడ్ సర్వీస్ అకౌంట్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఈ ఫైర్ వాల్ అనేది ఓన్లీ ఒక సర్వీస్ అకౌంట్కి మీరు ఇది చేస్తున్నారా, లేకపోతే ఆ పర్టికులర్ నెట్వర్క్లో ఉన్న అన్ని ఇన్స్టాన్సెస్కా, లేకపోతే ఆ పర్టికులర్లో నెట్వర్క్లో ఉన్న ఒక పర్టికులర్ సర్వర్కి, అంటే సర్వీస్. పర్టికులర్ ట్యాగ్ అన్నమాట. ఈ ట్యాగ్ దేనికైతే అటాచ్ అయిందో వాటన్నిటిని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అదే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ ద నెట్వర్క్ అన్నాం అనుకోండి. సో ఈ ఈ రూల్ ఏదైతే 80 అని ఉందో ఇప్పుడు ఇంకొక సర్వర్ క్రియేట్ చేసినా ఆ సర్వర్ కూడా డైరెక్ట్గా 80 యాక్సెస్ వచ్చేస్తుంది. ఈ రూల్ ఓకే. అప్లికబుల్ ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అన్నమాట. సో ఓకే. ప్రజెంట్ అయితే స్పెసిఫైడ్ టార్గెట్ మెన్షన్ చేద్దాం. స్పెసిఫైడ్ ఓకే. సర్వర్, స్పెసిఫైడ్ టార్గెట్. ఇక టార్గెట్ ట్యాగ్స్ అన్నమాట. అంటే ఈ ట్యాగ్ ఏది ఉంటే ఈ ట్యాగ్ని తీసుకెళ్ళి మనం క్రియేట్ చేసిన వెబ్ సర్వర్కి అటాచ్ చేస్తేనే వర్క్ అవుతుంది. హెచ్టిటిపిడి అని పెట్టండి. అంటే ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఐపీ సోర్సెస్ అంటే ఏ సర్వర్, ఏ ఐపీ రేంజ్ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఇవ్వచ్చా, 80 కాబట్టి అందరికి ఇవ్వచ్చు. యూజువల్గా ఏంటంటే కొన్ని
సిచ్యువేషన్లో ఏమవుద్దంటే పర్టికులర్ సైడర్ రేంజ్ వాళ్ళనే యాక్సెస్ చేసుకోమంటారు అనమాట యూజువల్గా. ఓకే. అంటే ఓన్లీ పర్టికులర్ సైడర్ రేంజ్ వాళ్ళకే అలో చేయటం. అలాంటప్పుడు సోర్స్ దగ్గర పర్టికులర్ సైడర్ రేంజ్ ఉంటుంది. అంటే ఓకే. సైడర్ రేంజ్ అంటే ఐపీ అడ్రస్లో టెన్ యా, డాట్ యా. జీరో డాట్ జీరో స్లాష్ సిక్స్టీన్ అలా సైడర్ రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన కేసులో ఏంటంటే ఇక్కడ అందరూ యాక్సెస్ చేసుకున్నట్టు 0.0.0/0 ఇవ్వండి. యా. ఓకే. IPv4 ఇక్కడ 0.0.0/0 అనేవి. ఓకే. ఇదేంటంటే సో అందరూ ఎవరైనా యాక్సెస్. యాక్సెస్ చేసుకోవచ్చు అది. ఓకే. సో దట్స్ గుడ్. కిందకి వచ్చేయండి. ఏ పర్టికులర్ పోర్ట్ అంటే టీసీపీ పోర్ట్. యూజువల్గా టీసీపీలో టీసీపీ సెలెక్ట్ చేసి యూజువల్ 22 మెన్షన్ చేయండి. ఓకే. అంటే ఇక్కడ అదే ఫస్ట్ 22 అంటే మనకి మనం ఇంకా సారీ మనం 22 కాదు 80. 80. యా. మనం యాక్సెస్ చేయాల్సింది 80 కాబట్టి 80. ఓకే అంతే. జస్ట్ దీన్ని క్రియేట్ రూల్ అని ఉంది. ఇది మనం యూఐలో క్రియేట్ చేసాం కదా. దీన్నే మనం కమాండ్ లైన్ ద్వారా చేయొచ్చు. అలానే టెరాఫామ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే. సో మనకి ఇప్పుడు క్రియేట్ అయిందా లేదా అనేది మరి ఎక్స్పాండ్ చేస్తే అర్థమవుతుంది. కిందే ఇక్కడ ఎక్స్పాండ్ బటన్ ఉంది కదా. వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ యాక్చువల్గా దీనికి ఏంటంటే మీకు ఆల్రెడీ టార్గెట్ కూడా ఉంటుంది. టార్గెట్ అంటే మనం అప్పుడు ఉన్న టార్గెట్ ట్యాగ్స్ హెచ్టిటిపి ట్యాగ్ రావాలి కదా. అక్కడ ట్యాగ్స్ టార్గెట్ ఎక్స్పెండ్ చేయండి. అక్కడ ఏమన్నా ఎక్స్పెండ్ చేయడానికి ఏదన్నా ఉందో. ఓకే. యా. హెచ్టిటిపిడి ఉంది కదా. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఈ ట్యాగ్ను మన సర్వర్లో అపెండ్ చేస్తేనే మనం యాక్సెస్. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్లో హిట్ చేయండి, ఒకసారి వస్తుందో రాదో చెక్ చేద్దాం. బ్రౌజర్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. మనం ఇందాక ఐపీ అడ్రస్ ఇచ్చేసాం కదా 80ని. ఓకే. ఓకే. దాన్ని అదేనా ఐపీ అడ్రస్. యా, ఇదే. హెచ్టిటిపి అంటే హెచ్టిటిపిఎస్ ఉంటుంది డిఫాల్ట్గా. ఐ థింక్ సో స్టిల్ రాదు. ఎందుకంటే జస్ట్ ఫైర్ వాల్ క్రియేట్ చేసాం కానీ మనం క్రియేట్ చేసిన సర్వర్కి దీన్ని చెప్పలేదన్నమాట. ఈ ఫైర్ వాల్ని వాడాలి అని చెప్పలేదు ఎక్కడ. అంటే ఈ సేమ్ ఓకే. ఓకే. VPCలోనే ఉంది. ఒకసారి చూద్దాం ఇది రిఫ్రెష్ అయిన తర్వాత సైట్ ఓకే. కనెక్ట్ రీచబుల్ వచ్చిందా లేకపోతే వస్తుంది. ఓకే. ఐ థింక్ సో మీ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది ఎనీవే నా ఒపీనియన్ ప్రకారం. మీరు ఇంటర్నెట్ వాడుతున్నారా మొబైల్ నెట్? ఇంటర్నెట్ వైఫై కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సైట్ కెనాట్ బి రీచబుల్ అనే వచ్చి ఉంటుంది కదా. సో కెనాట్ బి ఇప్పుడు రీచ్డ్. ఏంటంటే యా. ఈ ట్యాగ్ అయితే ఏదైతే ఉందో ఈ ట్యాగ్ని మనం అక్కడ యాడ్ చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాన్స్కి వెళ్ళండి. ఓకే. ఇన్స్టాన్స్ అండ్ కంప్యూటర్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే ఇది విపిసిలో ఉందా? సెర్చ్లో మీరు ఇన్స్టాన్స్ ఇచ్చేస్తే బిఎం ఇన్స్టాన్స్. ఓకే. దీంట్లో ఏంటంటే మనం ఎడిట్ చేసి ట్యాగ్ యాడ్ చేయాలి. దీన్ని ఇన్స్టాంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ పైన ఎడిట్ బటన్ ప్రెస్ చేసి కిందకి రండి. ఇందులో ట్యాగ్స్ అని ఒక దగ్గర ఉంటుంది. ఆ ట్యాగ్స్ దగ్గర అక్కడ కాదు ఇంకొంచెం కిందకి రండి. అక్కడ కాకుండా నెట్వర్కింగ్ లో networking. ట్యాగ్స్. ఈ నెట్వర్క్ ట్యాగ్స్ దగ్గర మీరు కింద కొంచెం పైన పైన ఈ నెట్వర్క్ ట్యాగ్స్ ఓకే. దగ్గర యాడ్ చేయాలి HTTP. అంతే. సేవ్. సరే.
ఇప్పుడు మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు వచ్చింది. అంటే ఫైర్ యా. వాల్ మనం అలో చేయాలి. అక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఎలానో ఇక్కడ ఫైర్ వాల్ అలా అనమాట. ఓకే. సో సో ఇది జస్ట్ మనం ఒక వెబ్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేసాం, దాన్ని ఎలా యాక్సెస్ చేసాం అనమాట. ఫైర్ వాల్ ఎలా ఎలా క్రియేట్ చేసాము, ఆ ఫైర్ వాల్ ఎలా అటాచ్ చేసాం, ట్యాగ్స్ ఎలా అటాచ్ చేసాం, దాన్ని మనం ఓకే. ఎలా యాక్సెస్ చేసాము అని అనమాట. సో ఇంకా ఏంటంటే మీరు క్లౌడ్ ఎస్డికే అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి క్లౌడ్ ఎస్డికే అని కొట్టండి, ఒక డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లౌడ్ ఎస్డికే ఇన్స్టాల్ చేసి ఇదేనా సార్? అవును, కింద అనుకుంటా ఇక్కడ విండోస్. సో ఇలా కాకుండా డౌన్లోడ్ గూగుల్ అదే క్లౌడ్ అదే సిఎల్ఐ. గూగుల్ క్లౌడ్ సిఎల్ఐ ఇన్స్టాల్ దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. డౌన్లోడ్స్కి వెళ్ళండి, మీ డౌన్లోడ్స్కి అయిపోయి ఉందా అక్కడ డౌన్లోడ్ అయినట్టు ఆప్షన్. దీన్ని దాని మీద రన్ చేయాలి. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. రన్. నెక్స్ట్. అగ్రి. నెక్స్ట్. నెక్స్ట్. ఇన్స్టాల్. అంటే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మీరు ఇలా క్లయింట్ లొకేషన్లో ఇలా డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొన్ని పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్లో ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్. దానికి మనం టికెట్ ట్రై చేస్తే మనకి యాక్సెస్ ఇస్తారు, ఆ పోర్టల్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొంతమంది ఏంటంటే ఇలా డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంటర్నెట్ కనెక్షన్ వస్తాయి. ఐ థింక్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది నెట్వర్క్ అది. యా. ప్రాబ్లం ఉంటుంది.
అయిపోతుంది. ఉమ్. సో ఇవాళ క్లాస్ లో ఫస్ట్ ఎం అప్డేట్ చేసాము. అవును. ఎం అప్డేట్ తర్వాత సర్వర్ స్టార్ట్ చేసాం కదండి సార్. అవును, యాక్చువల్గా ఏంటంటే ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలానే వెబ్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వెబ్ సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూసాము. అవన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఫైర్ నార్మల్గా యాక్సెస్ చేస్తే అవ్వలేదు, ఫైర్ వాల్ క్రియేట్ చేసాం. ఫైర్ వాల్ని మన ఇన్స్టెంట్కి ట్యాగ్ చేసాము, ఓకే. దాన్ని యాక్సెస్ చేసాం. ఓకే. ఇది స్పీడే ఉంది నెట్వర్క్, మరి ఎందుకు ఇంకా అవ్వట్లేదు. రేపటికి ఏదైనా ఇన్స్టాల్ చేసి పెట్టాలా సార్? రేపటికి ఇన్స్టాల్ ఏమీ అవసరం లేదు. రేపు మోస్ట్లీ మనం నెట్వర్కింగ్ గురించి డిస్కస్ చేస్తాము. నెట్వర్కింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నాకు వేరే క్లాస్ ఉంది 9-10కి ఓకే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే. రేపు కమాండ్ లైన్ ద్వారా అంటే ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ కమాండ్ లైన్ ద్వారా మన సర్వర్ని ఎలా ఈ సర్వర్ స్టాప్ చేసి పెట్టండి. ఓకే. సో ఓకే. ఓకే. తర్వాత మీరు మేబీ స్టార్ట్ చేయండి రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి. సర్వర్ ఓకే. స్టార్ట్ జస్ట్ డజంట్ మ్యాటర్లే, ఎంబటే 1 మినిట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రేపు ఓకే. సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని తర్వాత నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చూస్తాం. అంటే నెట్వర్కింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఓన్ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో సబ్నెట్స్ ఓకే. ఏంటి, అవి చూసి దాంట్లో మళ్ళీ సబ్నెట్స్లో మనం ఏదన్నా ఒక ఇన్స్టెంట్ క్రియేట్ చేసి ఎలా యాక్సెస్ చేస్తాం ఏంటి అనేది చూస్తాము. నెక్స్ట్ ఓకే. గుర్తుంది. సో మీరు దానికి ఇవాళ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సారీ సార్ కంటిన్యూ. ఫినిష్. ఎస్ కొట్టండి. అంటే ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వటానికి దీన్ని తీసుకెళ్ళి మీ బ్రౌజర్లో దీన్ని కాపీ చేసి మీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి ఈ లింక్ని. మీరు దేంతో కనెక్ట్ అవ్వండి ఏంటో. అంటే ఎస్ అండి హలో. ఇప్పుడు మీరు కమాండ్ లైన్ ద్వారా మీరు మీ గూగుల్ కన్సోల్ని యాక్సెస్ చేయగలిగారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇందాక మీరు ఎక్కడైతే
క్లౌడ్ ఎస్డికే ఉందో అక్కడికి వెళ్తే ఇక్కడ మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ప్లీజ్ ఎంటర్ చాయిస్ అని వస్తుంది. అంటే ఉమ్. క్రియేట్ ఏ న్యూ యా. ప్రాజెక్ట్ ఆర్ మీకు ఇవన్నీ ఉమ్. ఉన్న ప్రాజెక్ట్స్ కదా యాక్చువల్గా. యా. ఏదైనా కొత్త ఏదైనా ప్రాజెక్ట్ని చూజ్ చేసుకోమంటుంది. ఏదో ఒక ప్రాజెక్ట్ అది కాపీ చేసి వన్ ఏదో ఉమ్. ఒకటి మీరు మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది ఏదో ఒక ప్రాజెక్ట్. సో ఈ రీజన్ స్పెసిఫిక్ అవన్నీ తర్వాత అయినా సెట్ చేసుకోవచ్చు. మీకు ఏదో ఓకే. యుఎస్ ఈస్ట్ వన్, యుఎస్ సెంట్రల్ వన్ ఏదో ఒకటి. మనం తర్వాత కూడా కనెక్ట్ అయ్యేటప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు తర్వాత అయినా సరే మనం. ఓకే. మీరు యుఎస్ సెంట్రల్ వన్ అని సెలెక్ట్ చేయండి. అక్కడ యుఎస్ సెంట్రల్ 1A సెలెక్ట్ చేయనా సార్? యా యా 9. దట్స్ దట్స్ ఇట్ యాక్చువల్లీ. ఇది ఏంటంటే మన మీ ఇక్కడ నుంచి మీ కన్సోల్ని ఆపరేట్ చేయొచ్చు యాక్చువల్గా గూగుల్ క్లౌడ్ కన్సోల్ని. ఓకే. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం దీని ఉమ్. నుంచి ఎలా కమాండ్స్ ఏమన్నా సర్వర్ స్టాప్ చేయటం ఏమైనా క్రియేట్ చేయటం ఇవన్నీ మనం ఓకే. చూడొచ్చు. తర్వాత గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ని కనెక్ట్ అవ్వటం అవన్నీ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే. ఇవాళ ఈవినింగ్ క్లాస్ తీసుకోగలుగుతారా సార్ మీరు? ఆ, ఒకవేళ ఇన్ కేస్ నేను ఆఫీస్కి వెళ్ళకపోతే తీసుకుంటాను. ఆబ్వియస్గా ఓకే. ఆఫీస్కి వెళ్తే అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఒక రోజు వెళ్తాను ఆఫీస్కి. ఈ రోజు ఓకే. ఆఫీస్కి వెళ్తే తీసుకొని ఇన్ కేస్ మీకు చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఓకే. 8 to 9 ఉంటుంది. ఎందుకంటే 7:30 తర్వాత అయిపోద్ది కాబట్టి 8 to 9 ఉంటుంది. సో నేను ఈరోజు ఓకే. ఆఫీస్కి వెళ్ళకపోతే 8 to 9 మీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. అండ్ మీకు ఫీజు ఎలా పే చేయాలి? అవి అకౌంట్ డీటెయిల్స్ పంపుతారా సార్? ట్రాన్స్ఫర్ చేస్తారు? మీకు ఫోన్పే గూగుల్ పే యా, అలాంటివి. ఫోన్ పే ఉంది, డాడీకి ఉంటుంది. ఓకే ఓకే. నేను మా వైఫ్ది ఫోన్పే పంపిస్తాను తనకి. ఓకే. సో ఒకవేళ ఉంటే మార్నింగ్, ఐ మీన్ మీకు ఈవినింగ్ 8 to 9 తీసుకుంటారు? అవును అప్పుడు మీకు ఓకే. మార్నింగ్ అవుతుంది. 7:30 to 8:30. మార్నింగ్ ఇప్పుడు మీకు నైట్ కదా. ఇప్పుడు నైట్ సార్. యా యా యా. నేను మీకు మీరు లేచే టైంకి లేకపోతే మీరు ఇప్పుడు కొనుక్కుంటారు కాబట్టి మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఆ టైంకి మెసేజ్ వస్తే ఉన్నట్టు. యా. ఓకే. మీకు పింగ్ లేకపోతే చేయండి. సేమ్ టైం టుమారో? అవునవును. ఓకే. మీకు 8. కుదిరినప్పుడు అంతా మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటారా సార్? యా యా తీసుకుంటాను యా. తీసుకుంటాను. మీరు ఓకే మీరు ఫ్రీగా ఉన్నారు ఓకే అంటే తీసుకుంటాను. యా. ఓకే. కంప్లీట్ ఓకే. చేద్దాంలేండి 1 monthలో మీకు పర్ఫెక్ట్గా అన్ని క్లాసెస్. యా. ఓకే నేను ఓకే సార్. అది పంపిస్తాను ఫోన్పే కానీ గూగుల్ పే. యా. ఇప్పుడు ఫస్ట్ 25% పే చేస్తాను సార్. 9,000. యా, 9th. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ.